హే గాయ్స్, ఇట్స్ బిన్ ఏ లాంగ్ టైం. నేను ఒక టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పెట్టి, అందుకే ఈరోజు మనం వచ్చేసాము శ్రీ 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 తోటముత్యాలమ్మ టెంపుల్కి. సో ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి అల్వాల్ మన సిటీ అవుట్స్కట్స్ దాటిన తర్వాత అల్వాల్ టు సిద్దిపేట రోడ్ ఉంటుంది కదండి, ఆ రోడ్లో ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఇప్పుడు బయట నుంచి చూస్తే మనకి కన్స్ట్రక్షన్లోనే కనిపిస్తుంది. మేబీ ఇంకా మరమ్మతులు చేపిస్తున్నారు అనుకుంటా దీనికి. సో ఇది గోపురంలోకి అడుగు పెట్టిన వెంటనే మనకి ఇదంతా కనిపిస్తుంది. సో ఇది టెంపుల్ లోపల. ఇక్కడ అమ్మవారి డిఫరెంట్ రూపాలు మనకి కనిపిస్తాయి. ఎన్ని పిల్లర్స్ ఉన్నాయో అన్ని పిల్లర్స్కి ఒక్కొక్క అమ్మవారిని పెట్టారు. అసలు మనం గుళ్ళోనే ఉన్నామన్నంత ఫీలింగ్ పోదండి. ఎందుకంటే ఎటు చూసినా మీకు అమ్మవారి స్వరూపాలే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ అందరు కొబ్బరికాయలు కొట్టేసి పెట్టేశారు అమ్మవారికి. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్ శారీ వేసుకొని అమ్మవారు. ఈ అమ్మవారి కింద మనకు ఒక చిన్న టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి గ్రిల్ పెట్టేసింది అనమాట. అంతే మేము టెంపుల్ క్లోజ్ అయ్యాక వెళ్ళాము. ఆ గ్రిల్లోంచి కూడా మనకు కనిపిస్తుంది అమ్మవారు. ఇది యాక్చువల్గా మనకి తోటముత్యాలమ్మ అమ్మవారి రూపు అనమాట. సో అమ్మవారు మనకి కొండకే వెలిసింది. సో అందుకే ఆ కొండని అలాగే ఉంచి దానికి డిఫరెంట్ అమ్మవారి రూపాలు, పాము, పుట్ట, దుర్గామాత, ఇలా వాళ్ళందరినీ చెక్కి మంచిగా పెయింట్ వేసి పెట్టారు. ఆ ఆకులు అయితే నాకు చాలా బాగా అనిపించింది, బాగా చెక్కారు. ఇట్లా 3D పెయింటింగ్ లాగా అనిపించింది. నెక్స్ట్ అక్కడ నుంచే చూస్తుంటే మనకి శివుడు, పార్వతి కనిపిస్తారు అనమాట. అది కూడా చెక్కబడే ఉంది, చాలా బాగుంది. మేబీ ముందు ఇది కొండలాగానే ఉండే కావచ్చు. ఆ కొండకే ఇలా చెక్కి మంచి దేవతల రూపాలు పెట్టారనమాట. ముత్యాలమ్మ తల్లి దర్శనం అయిపోయిన తర్వాత మనకి పక్కకి వెళ్ళి చూస్తే ఇక్కడ అమ్మవారి రూపం ఉంది. ఇక్కడ దుర్గామాత సింహం పైన కూర్చొని ఉంది. ఇది కూడా ఎంత బాగుందో అసలు. నేను అసలు ఫోన్లో క్యాప్చర్ చేస్తుంటే నాకు అంత రియలిస్టిక్ ఫీలింగ్ రావట్లేదు, కానీ ఒక్కొక్క అమ్మవారి రూపాన్ని చూస్తుంటే ఎంత మంచిగా అనిపించిందో. భక్తిభావంతో మనకి అసలు మనసు నిండిపోతుంది. ఎంత ప్లెజెంట్ ఫీలింగో అసలు. జనాభా కూడా ఎక్కువ లేదు. మేము వెళ్ళేసరికి క్లోజ్డ్ కదా, సో అందుకనే మంచిగా అనిపించింది. మాకు పీస్ఫుల్గా మేము మాత్రమే ఉన్నాము. అమ్మవారిని మా కళ్ళల్లో ఇట్లా నింపేసుకున్నాము. ఆమె రూపాలు ఒక్కొక్కటి చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. తర్వాత లెఫ్ట్లో మనకి ఇంకొక టెంపుల్ ఉంది, అక్కడ కాళికా అమ్మవారి టెంపుల్. ఇది చూడండి అసలు. ఇక్కడ కాళికాదేవి ఉపాసకురాలలో ఒక ఆమె వచ్చి పూజలు చేసింది. ఇట్లా మాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి అసలు, అంత బాగా అనిపించింది. అండ్ ఇవి డిఫరెంట్ అమ్మవారి రూపాలు. ఇక్కడ ఈ గోపురం సైజు ఉంది చూసారా, ఈ సైజులో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను నేను ముత్యాలమ్మ తల్లి, కానీ లేదండి. టెంపులే చాలా పెద్దగా ఉంది. అమ్మవారు మాత్రము కొండకి వెలిసిందనమాట. అండ్ ఇక్కడ చెప్పాను కదా ముందుగానే, పిల్లర్స్కి ఈచ్ పిల్లర్కి ఒక్కొక్క అమ్మవారి రూపము ఉందన్నమాట. సిద్ధిదాత్రి, సరస్వతి, శైలపుత్రి, స్కందమాత. మీరందరూ కూడా ఈ అమ్మవారి టెంపుల్ని విజిట్ చేసి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.